ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశయులందరికీ కూడా మరి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములో నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు అంటే ఈ యొక్క 72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండటం చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో రాహు మహర్దశో కేతు మహర్దశలో అంతర్దశలో శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజ శుక్రులు కలిసి ఉన్న, రాహు శుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానుచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకు సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లుల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయి పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి
అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో, కోర్టులకో, పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలా మందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరినే ఆ ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంచగ్రహ కూటమి రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది. కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే, గోచారంలో రూల్స్ వేరుంటాయి. జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలిగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము, ఒకరి పోయిన తర్వాత మళ్ళీ వరుసనే ఇద్దరు ముగ్గురు ఆ ఇంట్లో చనిపోవటము, ఇలాంటివి కూడా చాలా సమస్యలు ఉంటాయండి. కొంతమంది ఇళ్లలో అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జన్మతః వారు చేసుకున్నటువంటి కర్మానుసారంలో ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు ఎక్కడైనా కనుక యాక్టివేట్ అయితే, ఆ గ్రహాలు ఎక్కడన్నా కలిసి ఉన్నట్లయితే, ఆ సర్పదోష ప్రభావాలు కావచ్చు, కుజదోష ప్రభావాలు, శనిగ్రహ దోషాల ప్రభావాల వలన ఇప్పుడు గోచారంలో వారి యొక్క జన్మరాశి, వారి యొక్క జన్మ నక్షత్రానుసారము గ్రహాలు సంచరించేటటువంటి మూమెంట్ సరిగ్గా లేదు. కాబట్టి ప్రతి ఒక్క రాశివారు జాగ్రత్తగా వినండి, గమనించండి. ఉన్నటువంటి దోష పరిహారార్థం నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రతినిత్యము కూడా దాదాపుగా మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ శాంతి కోసము మహాగణపతి, దుర్గాదేవి, అట్లాగే సర్పసూక్త జప పారాయణలు, ఆ 3 గ్రహాలకి జపాలు చేస్తూ ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కుజుడు శని యొక్క యుతి వలన కొంతమంది జాతకాలలో దోషాలు ఉంటాయి. కాబట్టి అంటే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, ప్రమోషన్స్ లాగా ఉద్యోగాలు పోయి, లేకపోతే ఉద్యోగాలలో ఎప్పుడు గొడవలు, వీరికి ఉన్న అతి ఆవేశం వలన రక్త సంబంధ దోషాలు కావచ్చు, రక్త సంబంధీకుల వలన కోర్టు సమస్యలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి గొడవలు, కొట్లాటలు, ప్రమాదాలు, ఈ యొక్క విషయాల యందు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి కోసమని చెప్పి ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ప్రత్యేకించి కుజగ్రహ శనిగ్రహ జపాన్ని ఆచరిస్తూ హనుమంతుడికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి ఈ 2 గ్రహాలని ఒత్తిపట్టేటటువంటి హనుమంతుడికి సంబంధించినటువంటి మన్య సూక్త జపాన్ని పారాయణ చేస్తూ నిత్యము హనుమాన్ చాలీసా చేస్తూ, ఇవన్నీ కూడా మన్య సూక్త పారాయణము నిత్యము 5 సార్లు, హనుమాన్ చాలీసా 5 సార్లు, అట్లాగే ఈ యొక్క గణపతి అధర్వణ సూక్తము 7 సార్లు, సర్ప సూక్తము 6 సార్లు, దుర్గా సూక్తము 18 సార్లు. ఈ యొక్క 70 రోజుల కాలము కూడా నేను ప్రత్యేకించి, ఎందుకంటే జాతకాలలో ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి ప్రత్యేకించి విపరీతమైనటువంటి ధనము ఖర్చు అయ్యేటటువంటి సందర్భాలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే వాటికి చేయవలసినటువంటి జప సంఖ్య కావచ్చు, వాటికి హోమాలు చేయాలన్నా, క్షీరతర్పణాలు చేయాలన్నా, అభిషేకాలు చేయాలన్నా, అర్చనలు చేయాలన్నా విపరీతమైనటువంటి ఖర్చు ఇప్పుడున్నటువంటి మానవ ప్రపంచంలో ఉంది. కాబట్టి వారందరికీ ఊరటనివ్వటానికి నా వంతు ప్రయత్నంగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేసేటటువంటి భాగ్యాన్ని భగవంతుడిచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానంతో పాటుగా మంత్ర బలాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి కంపల్సరీ ఎవరైతే నాతో ఫోన్ చేసి సంప్రదిస్తారో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వారి మాత్రమే నమ్మి గనక ఫోన్ చేయగలిగితే గనక వారి కోసము ఈ 70 రోజులు నేను చేసేటటువంటి ఈ ఆరాధనకి ఉన్నంతలో మా యొక్క పీఠానికి ఉపయోగపడేటటువంటి దక్షిణ రూపకంగా నేను ఏర్పాటు చేసి ఉన్నాను. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి ఒక్కరికి వారి గోత్రము, నక్షత్రము, రాశి, వారి యొక్క పేరు, ఎవరికి సంబంధించి వారి దోషం చెప్తే ఆ దోషాన్ని నిత్యము నేను చెప్పి చేయటము, అట్లాగే
ముఖ్యంగా మార్చి 18వ తారీఖున అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం, నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ పాశుపతంతో పాటుగా, అంటే వాటికి సంబంధించిన మంత్రాలతో పాటుగా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం జరుగుతుంది. అది సంతానం కోసం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు, కోర్టు వ్యవహారాల్లో విజయ సాధన గురించి కావచ్చు, సంతాన ప్రాప్తికి, వివాహ ప్రాప్తికి ముఖ్యంగా ఈ యొక్క హోమాన్ని తలపెట్టాను. అట్లాగే ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య రోజున హనుమత్ పాశుపత రుద్రహోమాన్ని చేస్తున్నాను. దాంతోపాటుగా మళ్ళీ నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహితంగా ఈ యొక్క హోమాలు నేను తలపెట్టాను. కాబట్టి ఇదంతా కూడా 70 రోజులు కూడా ఒక ప్యాకేజీగా నేను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటుగా ఉండాలి, అందరూ భరాయించేటటువంటి శక్తిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ 70 రోజులు కూడా పూర్తిగా నేను ఈ యొక్క కార్యక్రమానికి అనుసంధానమై అందరికీ ఉపయోగం కలగాలని, అట్లాగే మిగతా రాశులు వారందరికీ ముఖ్యంగానండి ఈ యొక్క దోషాలు కుంభము, మకరము, మీనరాశి, అట్లాగే మనకి మేషరాశి వస్తుంది. తర్వాత కూడా మిథున రాశి, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు. ఎందుకంటే యాక్చువల్లీ అన్ని రాశులకి ఈ కుజుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు కొన్ని రాశులకి ఎన్నో రకాల దుస్సంఘటనలు జరుగుతాయి. మళ్ళీ ఏప్రిల్ 6 తర్వాత కుజుడు శనితో కలిసినప్పుడు కొన్ని రకాల దుస్సంఘటనలు కలుస్తాయి. ఏది వారి జాతకాల్లో గనక సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనితో పాటుగా కంటక వేదా శనితో పాటుగా ఈ కుజుడు కలవటం మహా డేంజరు. కాబట్టి ప్రత్యేకించి కుజగ్రహం గురించే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆవేశపరుడు, ఆందోళనకరుడు, ఎన్నో సమస్యలని, ప్రమాదాలని, ఎన్నో ఇబ్బందులను, అనారోగ్యాలని కలుగజేస్తాడు. కాబట్టి ఆ సమస్యల నివృత్తి కోసము ఆ గ్రహాలకి అన్వయించబడినటువంటి దేవతల యొక్క సూక్త పారాయణలు చేస్తూ ఇన్నిసార్లు అని చెప్పి ఆ 70 రోజుల తర్వాత మరి గణపతి, మహాగణపతికి సంబంధించినటువంటి అష్టగణపతుల దర్శనాన్ని, పూణేలో ఉన్నటువంటి అష్టగణపతుల దర్శనాన్ని చేసుకొని ఈ 70 రోజులు చేసినటువంటి ఈ యొక్క రక్ష కానివ్వండి, హోమం రక్ష కానీ, అక్కడ స్వామివారికి పూజ చేయించి అక్కడ ఉన్నటువంటి భస్మము, అక్కడ తాగించినటువంటి రక్షల్ని కూడా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి నమ్మిన వాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు, జాతకరీత్యా అంటే భరాయించలేని వాళ్ళు, భరాయించేటటువంటి వాళ్ళు, జాతకంలో దోషాలు కలుగుతూ ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు తప్పకుండా పీఠానికి నాకు ఫోన్ చేసి సంప్రదించండి. మీ గోత్రనామాదులు ఇవ్వండి. నేను చేసుకునేటట్టుగా మీరు కూడా చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సుఖీభవ సుఖీభవ. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకుంటూ వారు ఏ ఏ స్తోత్రాలు చదవాలో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ నెల ఫిబ్రవరి 23వ తేదీ నుండి కూడా మే 10వ తేదీ వరకు మరి పంచగ్రహ కూటమి, అంటే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, ఇప్పటికే సప్తమ రాశి అయినటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, వీళ్ళిద్దరూ కూడా కాలసర్ప యోగ దోషాన్ని కలగచేస్తూ ఎన్నో విధాలైనటువంటి అనారోగ్య దోషాలని, కార్య ఆటంక లోపాలని, ఉద్యోగ ప్రయత్నాలలో విఫల యత్నాలని కూడా కలగచేస్తూ ఉద్యోగ వ్యాపారాలలో విపరీతమైనటువంటి సంఘటిత పరిస్థితుల్ని, సంఘర్షణల్ని కలుగజేస్తున్నటువంటి సంబంధం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అష్టమ శని గ్రహ దోషం. మరి అలాంటిది వీళ్ళతోనే సింహరాశి వారు ఇన్ని బాధలు పడుతుంటే ఈ గ్రహాలతో, మరి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 2 వరకు అన్ని దాదాపుగా 5 గ్రహాలు, రవి, కుజ, బుధ, శుక్ర, రాహు, ఈ 5 గ్రహాలు కూడా వీరికి ఎదురుకుండా ఉండటం, రాహుకేతువులతో సంబంధం కలిగి ఉండటం. దీనివలన వీళ్ళు ఇచ్చేటటువంటి దోషాలు అంతా ఇంత కాదు. ఆరోగ్య లోపము, వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు, తండ్రితో విభేదాలు, ఉద్యోగ ప్రతిబంధక సమస్యలు, అలాగే పూర్వార్జిత ఆస్తుల విషయాలలో అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి కోర్టు తగాదాలు, కేసులు, విపరీతంగా కోర్టులకు వెళ్ళటం, లాయర్లకి డబ్బంతా ధారపోయటం, అలాగే వ్యాపారాలలో సంబంధిత వ్యక్తులు కావచ్చు, అంటే వారి కుటుంబంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలలో భార్య తరపు కావచ్చు, తండ్రి తరపు కావచ్చు, వాళ్ళ బంధువుల ద్వారా వ్యాపారాలలో అయ్యో అనవసరంగా ధనాన్ని
భాగస్వామ్యం చేసి పార్ట్నర్షిప్ చేసి ఇరుక్కుపోయామే అని చెప్పి బాధపడే వాళ్ళు ఉండొచ్చు. ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఆలోచనలలో చాలా తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తండ్రి యొక్క మాట వినకపోవటం, సంఘంలో విపరీతమైనటువంటి ధోరణులతో వారి యొక్క మాట కావచ్చు, వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వారికి ఉన్నటువంటి ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, గృహంలో అసలు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులకి విద్య యందు కాస్త విఘ్నాలు, ఆటంకాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు సింహరాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే కుజరాహుల యొక్క సంబంధము, కొంతమంది ప్రయాణం చేస్తూ, అది లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ప్రయాణం చేస్తూ వారి పొరపాటు లేకపోయినా వేరే వారి యొక్క గ్రహస్థితో, వారి యొక్క మానసిక స్థితి బాలేకో వీరి యొక్క ప్రయాణంలో ప్రమాద రూపకంగా దాల్చే పరిస్థితి, దాని ద్వారా వీరికి ప్రమాదపు అంచుల దాకా వెళ్ళే పరిస్థితి కూడా కలిగే అవకాశము. సరే, ఒకవేళ వారు తప్పించుకున్నప్పటికీ వారి యొక్క వాహనం డ్యామేజ్ అవ్వటం ద్వారా మరి కోర్టులకు ఆశ్రయించటము, ఊరినే కోర్టులకు తిరగటము, ఇలాంటివి కూడా జరగటానికి దాదాపుగా మార్చి 2 నుంచి ఇంకా అధికంగా ఉండే పరిస్థితి కలగవచ్చు. దాదాపు ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజరాహు కేతువుల యొక్క సంబంధ దోషము ఉన్నతమైనటువంటి విద్యల కోసము ఎవరైతే విదేశాలకి ఆశ్రయించి దానికి సంబంధించినటువంటి వ్రాతపూర్వకమైనటువంటి విషయాలు, అంటే ఎగ్జామ్స్ రాసినా సరే వాటిల్లో అగాధాలు, ఆటంకాలు కలపడటం, వీరికి ఉన్నటువంటి అత్యుత్సాహం కావచ్చు, లేకపోతే విపరీతమైనటువంటి కోపం పెరుగుతుంది, ఆవేశం పెరుగుతుంది, విద్య యందు ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య దోషాలు కూడా వీరి విద్యలో ఆటంకాలను కలుగజేస్తాయి. కాబట్టి ఈ కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై తప్పకుండా మీరు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండండి. మరి మన పీఠంలో ఈ మార్చి 3వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా సుబ్రహ్మణ్య హోమం అనేటటువంటిది మార్చి 18 చేసినప్పటికీ ఈ 32 రోజులు కూడా విశేషంగా వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, కుజుడు యొక్క వారిచ్చేటటువంటి అశుభ ఫలితాలు, ఇబ్బందులు తగ్గించడానికి విద్యాపరంగా కావచ్చు, గృహ భూ సంబంధిత విషయాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కావచ్చు, లేకపోతే వాహన ప్రమాదాల విషయాల్లో కావచ్చు, వెహికల్స్కి సంబంధించిన ఇబ్బందుల వల్ల కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు పెరగటం, కుటుంబ సమస్యలు అధికమవటం, వారిద్దరి మధ్య అన్యోన్యత తగ్గటము, వారి జన్మజాతకంలో గనక ఎవరి ఇండివిజువల్ జాతకంలో వాళ్ళకి ఈ కుజరాహువుల కేతువుల యొక్క సంబంధం ఉన్నా, కుజదోషాలు ఉన్నా, సర్పదోషాలు ఉన్నా, ఇప్పుడు ఇది చంద్రగోచారం అనేటటువంటిది మనసుకు సంబంధించింది. జాతకం అనేటటువంటిది ఒరిజినల్గా లగ్నానికి సంబంధించింది. ఈ లగ్నం బట్టే, అంటే వారి జన్మజాతక రీత్యా మాత్రమే ఈవెంట్స్ ఆధారపడి ఉంటాయి. వీళ్ళకి పెళ్ళిళ్ళు, కొంతమందికి పెళ్ళిళ్ళు చివరిదాకా వచ్చి ఆగిపోవడం, పీటల మీద కూడా ఆగిపోతాయి. లేకపోతే మాట్లాడుకొని ఏదో అంతర్గత విషయాలలో వీరు గుట్టు చప్పుడు కాకుండా ఉంచి మాకు పెళ్లి అవసరం లేదని ఇటు వాళ్ళు అనొచ్చు, అటు వాళ్ళు అనొచ్చు. లేకపోతే పెళ్లిళ్ళు జరగడానికి ముందు ఏ కట్నం కాదు విషయాల్లోనో, లేకపోతే అబ్బాయికి వెహికల్ పెడతామని చెప్పి వెహికల్ పెట్టలేదనో, బంగారం పెట్టలేదనో, ఏదో విషయంలో వీరి మధ్య అగాధాలు కలిగి పెళ్లిళ్ళు ఆగిపోవచ్చు. అదే ఒకవేళ పెళ్లిళ్ళైనా ఈ యొక్క సంబంధం ఎట్లా తెలియజేస్తుందంటే, సింహరాశి వారికి విపరీతమైనటువంటి దాంపత్య విరోధ దోషాలను కలుగజేసి అసలు విడిపోదాము అని వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టు కేసులు దాకా వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. అంతటి విపరీతమైనటువంటి పరిస్థితుల్ని కుజరాహు కేతు గ్రహాలు సింహరాశి వారికి కలుగు చేస్తున్నాయి ఏప్రిల్ 6 వరకు కూడా. కాబట్టి వీరి యొక్క అనుకూలత కోసము ఈ విషయాల యందు ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కువగా పడటాలు, గొడవలు పడటాలు, దెబ్బలు తగలటాలు జరుగుతూ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి కోసము ఇందాక పైన చెప్పిన విధంగా ఆ పూజలన్నీ కూడా నాచే చేయబడుతున్నాయి. తర్వాత ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు ఈ కుజుడు వెళ్ళి శనితో కలవడం మహా డేంజర్. అష్టమ శనే ఒక రకంగా చెప్పాలంటే మృత్యువుని దగ్గరగా తీసుకొచ్చి పక్కకి తీసుకెళ్తూ ఉంటాడు, ఏదో వీరు గురుబలం ఉండబట్టి. దాని తోడు ఇప్పుడు కుజుడు గనక, అష్టమం కుజుడు సామాన్యమైనటువంటి దోషాన్ని ఇవ్వడండి. ఒకవేళ వీరి జాతకంలో ఆ కుజుడు శుభ పరిణామాలు ఇస్తే, ఒకవేళ
ఒకవేళ సింహలగ్నమే అనుకోండి, రాశి కాదు, సింహలగ్నం అయ్యి ఈ కుజుడు కనుక శుభ ఫలితాలు ఇస్తున్నాడు అనుకోండి, అంటే జాతకం చూడడంలో వేరే ఉంటుందండి. ఇట్లా చూసినట్టు గోచారం చూసినట్టు కాదు, దానికి వేరే సిస్టమ్స్ చాలా ఉంటాయి. కుజుడు కనుక శుభ ఫలితాలను ఇస్తే ఆకస్మికంగా వీరు చేసే వృత్తిలో విశేషమైనటువంటి ఆర్థిక లాభం రావచ్చు. అదే ఆకస్మికంగా కొంతమంది విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విదేశాలకి రాజబాటగా మరి విదేశీ యానం కలగచ్చు, తల్లిదండ్రుల యొక్క ఆస్తి కలవచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి డబ్బులు వచ్చి బ్యాంకులో పడవచ్చు, లేదా వీరు చేసేటటువంటి సేవకా వృత్తిలో విశేషమైనటువంటి గుర్తింపు పెరగచ్చు. భార్యాభర్తల మధ్య, అంటే భార్య ద్వారా భర్త కానీ భర్త ద్వారా భార్య కానీ విపరీతమైనటువంటి ఆర్థిక ధన సమార్జన కలగచ్చు. ఇట్లా జన్మజాతకంలో ముడిపడి ఉంటే గనక ఈ అష్టమంలో ఉన్న శనికుజుల వలన కొంతవరకు అనుకూలతలు కలుగుతాయి. అదే కనుక వారు విపరీతమైనటువంటి ప్రతికూల భావాల్ని కనుక జాతకంలో తెలియజేస్తే విద్యార్థులు ప్రయాణాల రీత్యా దూర ప్రాంతాలకి ప్రయాణం చేసిన, ఉద్యోగస్తులు ఒక పిక్నిక్ కోసం అని చెప్పి తమ యొక్క భార్యలతో కావచ్చు, లేకపోతే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కావచ్చు దూర ప్రాంతాలకి ఎక్కడికైనా వెళ్ళాలని కోరుకున్నా తప్పకుండా వీరికి ప్రమాదాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అది జల ప్రమాదాల, అంటే జలగండాల, వాయుగండాల, అగ్ని సంబంధిత దోషాల, కారుకి సంబంధించినటువంటి టైర్లు ఏదైనా గాలి తగ్గటము, దాని ద్వారా బండి షేక్ అయిపోయి డివైడర్ని కొట్టడము, ఇట్లాంటివి ఎన్నో రకాలుగా ప్రమాదం అంటే మనకి ఎన్నో రకాలుగా కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఈ 4-5 నెలల బట్టి చాలా విపరీతమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఈ 70 రోజులు 90 రోజులు ఏంటంటే ఈ కుజరాహువుల యొక్క కలయిక, కుజశనుల యొక్క కలయిక అంత మంచిది కాదండి. ఏ నక్షత్రం ఏ రాశి వారికైనా జాతకంలో ఎక్కడో వేరే గ్రహాల వలన వీరు బయటపడచ్చు, కానీ చాలా వరకు మానసిక అప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. చదువు ఎందు నిమగ్నం చేయలేరు. అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా ఎన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. గృహంలో అప్రశాంతత, పంచపక్ష ప్రమాణాలు ముందు పెట్టినా తినలేనటువంటి మానసిక అనారోగ్యాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యల వలన వీరికి కొంతమందికి పాదాలలో కానీ కాళ్ళకి కానీ సమస్యలుంటే సింహరాశి వారికి వారి జాతకంలో గనక కుజశనులు గనక దశలో అంతర్దశలుగా వస్తే కంపల్సరీ వీరికి ఆపరేషన్స్, వైద్యాలయాల్లో ఆపరేషన్స్ కలిగే అవకాశం, సిజరింగ్స్ జరిగే అవకాశం. కొంతమందికి అయితే కనుక సంతాన రీత్యా గర్భం పోవటం, గర్భం దాల్చినా సరే గర్భం పోయే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది స్త్రీలు అయితే కనుక. అంటే ఈ కుజశనుల యొక్క కంజంక్షన్ అంత మంచిది కాదు. ఆ ఉద్దేశంతో మనం మాట్లాడుకోవాలి. ఇవన్నీ అందరికీ జరుగుతాయంటే అందరికీ జరగవు. జన్మజాతకాన్ని ఇక్కడ లింకు చేసుకుంటేనే జరుగుతాయి కొన్ని. ఏదేమైనప్పటికీ కూడా అష్టమంలో కుజశనుల యొక్క సంబంధం అనేటటువంటిది విపరీతమైనటువంటి ప్రమాదాలని, ప్రతికూలతలని కలుగజేస్తుంది. ప్రపంచంతో పాటుగా మనకి కూడా, అంటే కొంతమంది రాశులకి, ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమ కుజుడు, అష్టమ శని అనేటటువంటిది దోషము. కాబట్టి ఆ సమయంలో ఏప్రిల్ 6 నుంచి మే 10 వరకు తప్పకుండా హనుమంతుడి యొక్క ఆరాధనలు చేసుకోండి. మార్చి 2, 3 నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. ఇంకా మీ జాతకంలో విపరీతంగా ఉందండి, దోషాలు, అల్లాడిపోతున్నాము, కుజ దోషాలు కానీ సర్పదోషాలు కానీ ఈ కుజశనులు మీ జాతకంలో ఎక్కడైనా లింక్ అయ్యి విపరీతమైన ప్రమాదాలు కానీ, సంతాన దోషాలు కానీ, వ్యాపారంలో లిటిగేషన్ విషయంలో కానీ, మీకు ఉన్నటువంటి కోర్టు సమస్యల పరంగా ఊపిరాడకపోయినా, జైళ్ళల్లో ఉన్నవాళ్ళు రిలీజ్ అయ్యే లోపల జైళ్ళల్లో విపరీతమైన గొడవలు జరగటం, కొంతమందికి విష పాయిజన్స్, అంటే పాయిజన్స్ ద్వారా ఆహారం అనేటటువంటిది చెడిపోవటము, లేదా కొంతమంది ప్రయోగాత్మకంగా విషపు చర్యలు చేపట్టడము, లేకపోతే విషపు జంతువుల వలన ప్రమాదపు అంచుల దాకా వెళ్ళటము, ముఖ్యంగా ఈ పొలాలు లేకపోతే కొంతమంది గృహాలు, భూములు, ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి అన్నదమ్ముల మధ్య కావచ్చు, వేరే ఉద్యోగస్తుల ద్వారా కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళ ద్వారా కావచ్చు, వీళ్ళకి అన్ని సమస్యలుగా ఉండి వీరి యొక్క స్థానాన్ని వేరే వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు కావచ్చు. ఇట్లా ఎన్నో రకాల సమస్యలు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు మరి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఇట్లా గ్రహస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ పూజలు చేయించుకోవాలి అంటే విపరీతమైనటువంటి ఖర్చులు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అది ఏ రంగం వాళ్ళైనా, ఏ చదువుకునే వాళ్ళైనా సరే. సర్వమానవాళి శ్రేయస్సు కోసము ఈ గ్రహస్థితుల గురించి కొంత అవగాహన ఉంది కాబట్టి తప్పనిసరిగా వీటి యొక్క పరిస్థితులు ఆగమ్య గోచరంగా ఉన్నాయి కాబట్టి నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ 70 రోజులు కూడా 32 రోజులు ఒక సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, గణపతి ఆరాధన, మిగతా 35 రోజులు 37 రోజులు కూడా హనుమంతుడి ఆరాధన, అట్లాగే
ఈ యొక్క మార్చి 18వ తేదీ అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము, దాంతోపాటుగా నవగ్రహ నక్షత్ర ఈ ఇందాక చెప్పినటువంటి దేవతలందరికీ హోమము జరుగుతుంది, మృత్యుంజయ హోమంతో పాటుగా. అలాగే ఏప్రిల్ 17వ తేదీ కూడా అమావాస్య రోజున తప్పకుండా హనుమంతుడికి సంబంధించిన పాశుపత రుద్ర హోమము, ఈ హోమాలతో పాటుగా ఇవన్నీ కూడా ఉన్నంతలో అనుకూలంగా అందరికీ అనుసంధానంగా అనుకూలంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసి, మరి ఎవరైనా ఈ సమస్యల్లో ఉంటే కనుక తప్పకుండా పీఠానికి ఫోన్ చేయండి. ఉన్నంతలో నా యొక్క మానసిక శక్తిని ధారపోసి దైవానుగ్రహము గ్రహానుకూలత మీకు కలిగేటట్టుగా నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఏదేమైనప్పటికీ సింహరాశి వారు కొంత జాగ్రత్తలు పడండి. ఉద్యోగ విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో, ధన విషయంలో, స్నేహితుల విషయంలో, అప్పటికప్పుడు పరిచయమైన వాళ్ళ విషయంలో, ప్రయాణాల విషయంలో ప్రమాదాలు జరుగుతాయి అనుకున్నప్పుడు ఆగిపోండి, ప్రయాణాలు చేయకండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి, చెడు సావాసాలు చేయకండి, దుర్వ్యసనాల పాడు కాకండి. ఎందుకంటే గ్రహాలన్నీ కలుస్తున్నాయి ఇక్కడ. ముఖ్యంగా ఏప్రిల్ 5 వరకు కూడా సింహరాశి వారికి భార్యాభర్తలు, వ్యాపార భాగస్వామ్యము, లౌకిక వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన గొడవలు పడకండి. భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినా వెంటనే సుబ్రహ్మణ్య అభిషేకం చేసుకోండి. లేకపోతే ఇలాంటి పూజలు పునస్కారాలు చేసే వాళ్ళ దగ్గర చేయించుకోవడం ద్వారా చాలా వరకు మీకు కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓం శరవణ భవాయ నమః.